చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాము. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇటువంటి వీడియో యూట్యూబ్లోనే నేనైతే ఎప్పటివరకు చూడలేదు. సో అదే వీడియో నేను అయితే చూపించబోతున్నాను. వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతాలలో పనిముట్లను ఏ విధంగా పదును చేస్తాము అన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వాళ్ళు డబ్బులు తీసుకుంటారా, లేదంటే వాళ్ళు ఏదైనా రైతుల దగ్గర నుండి ఏమైనా ఆశిస్తారా, లేదంటే వాళ్ళు ఏం వసూలు చేస్తారో ఆ పనిముట్లను పదును చేసి ఇచ్చి అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. ఇదిగోండి, వర్షం పడుతుంది, అయినా సరే వీళ్ళైతే ఆ పనిముట్లు మా వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చేసినట్టున్నారు ఊరి వాళ్ళు. వీళ్ళైతే ఇంకా వర్షం పడుతున్నా సరే అలాగ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏం తీసుకుంటారు, రైతుల నుంచి ఏం ఆశిస్తారు, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మార్నింగ్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడైతే వర్షం పడినా వీళ్ళైతే స్టిల్గా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదండి, ఇదైతే నాగలి. దీనికైతే నక్కు బిగించడానికి ఈ విధంగా హోల్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా. ఇతనైతే మూగతను, కానీ చాలా చక్కగా వర్క్ చేస్తాడు ఇటువంటి విషయాలలో. ఇది చూస్తున్నారు కదా, కత్తికైతే కమ్మ రెడీ చేస్తున్నాడు. వెదురు కమ్మ పచ్చి తీసుకొని వచ్చి అందులో హోల్ పెట్టి ఈ విధంగా కత్తిని అయితే బిగించిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేస్తారు. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత వాడుకోవచ్చు, పదును పెడుతుంటారు. ఇదైతే ఇప్పుడే రెడీ చేశారు, ఈ విధంగా రెడీ చేస్తారు. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత అయితే వ్యవసాయంకి అయితే మేము యూజ్ చేసుకుంటాం. ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. ఇది మామూలు ఇనుమునే ఈ విధంగా తయారు చేస్తారు, వేడిగా ఉన్నాయి. ఈ విధంగా చేసిన తర్వాత అమ్మా ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు ఒకసారి చెప్పు. ఇదా ముక్కలు చేసేసి ఆ కన్నాకి మేము వేసుకుంటామని. ముక్కలు చేసిన తర్వాత ఈ కన్నాకి ఇది లోపల పెట్టిన తర్వాత వేడి ఆ కత్తిని అయితే దీంట్లో బిగిస్తారండి. అప్పుడే గ్రిప్ పట్టుకుంటుంది. లేదంటే ఓన్లీ కత్తిని పెడితే ఇందులో అయితే గ్రిప్ బిగించుకోదు. అందుకనే ఈ విధంగా ప్రాసెస్ చేస్తారు. ప్లాస్టిక్ది ఏదైనా సరే ఈ విధంగా యూజ్ చేస్తారు, అప్పుడే గ్రిప్ బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా ఏదైనా ప్లాస్టిక్ నూనె డబ్బా కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా సరే యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రిప్ యూజ్ చేసుకుంటే గట్టిగా కాస్తుంది అనమాట లోపల. ఇదైతే ఇప్పుడే చేసింది, ఇది ఈరోజు చేసింది. ఇది ఇంకా ఇవే కాదండి, చాలా పనులు చేస్తారు. మేము చేస్తామండి, రోజుకి ఇదే పని చేస్తాము. రోజు ఇదే పని చూస్తాము, ఇదే కూరిస్తామండి. రోజులు ఇదే పని చేస్తాం. దాగి వర్షం కొద్దిగా వస్తుంది కాబట్టి పాక ఉంటుంది కానీ తీసారు. అలాగనేసి మేము చేస్తామండి. ఈ పద్ధతి మాకు పూర్వకాలం నుంచి అండి, ఇంచుమించు మా 3-4 తరాల ముందు నుంచి ప్రాసెస్ అయితే మేము అనుసరిస్తున్నాము. ఇంకో విధంగా చెప్పాలంటే ఆదిమానవుల కాలం నుండి పనిముట్లను ఏ విధంగా తయారు చేసేవాళ్ళు అన్నది అయితే కొంతవరకు అయితే ఆచారంలో ఇప్పటి వరకు ఉండిపోయింది మా దగ్గర. ఇది చూసారు కదా, దీనికైతే నాగలికైతే ఈ విధంగా నక్కు బిగిస్తాము. ఇక్కడ హోల్ పెడతాము. ఇప్పుడు హోల్ పెట్టిన తర్వాత మేము యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీన్ని అయితే బోయారు అనేసి అంటాము. ఇది ఇలా తిప్పుతూ ఉండాలి ఒక మనిషి. ఇది తిప్పిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రాడ్ నుంచి అయితే ఇక్కడికి గాలి వెళ్తుంది. ఈ గాలి ద్వారా ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ బొగ్గులు వేడెక్కడం వల్ల అది మంట పుట్టి అది హీట్ ఎక్కుతుందండి. అది హీట్ ఎక్కి ఎర్రగా కాంగిన తర్వాత అయితే మా వాళ్ళు ఇనుమును అయితే వాళ్ళకి నచ్చిన సైజులో తయారు చేసుకుంటారు. ఈ బొగ్గు చూస్తున్నారు కదా, ఈ బొగ్గును తయారు చేయడానికి కూడా సపరేట్గా ఒక చెట్టు ఉంటుందండి. ప్రతి చెట్టుకైతే ఇది బొగ్గు రెడీ అవ్వదు. ఈ బొగ్గు దేంతో తయారు చేస్తారు? కాలుస్తారా? పచ్చి చెట్టును కాలుస్తారు. అవునవును అన్న, నువ్వు ఈ విధంగా ప్రిపేర్ చేస్తావు కదా, ఈ విధంగా వాళ్ళు రైతులు తీసుకొని వచ్చిస్తే ఈ విధంగా పనిముట్లను పదును చేసి ఇస్తావు కదా, ఆయనకి ఏమి ఇస్తారు? గింజలా అంటే ధాన్యం కానీ సోలు కానీ
అలా ఇస్తారంటే ఎంత అని లేదు, డిమాండ్ ఏం లేదు, వాళ్ళకి నచ్చినంత ఇస్తారు అంతేనా? నచ్చినట్టు ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇస్తారా? సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తారు. ఇంకా డబ్బులు ఏమైనా వస్తాయా నీకు? డబ్బులు ఇది కొత్త తయారు చేసి అంతే వస్తాయండి. ఈ కొత్తగా తయారు చేసి అమ్మితే డబ్బులు వస్తాయి, లేదంటే నీకు రైతులు గింజలు ఇస్తారండి. గింజలు అంటే ధాన్యం కానీ సోలు కానీ అదే అండి, అదే ఇస్తారు. రైతులు పండించే పంటని ఇస్తారండి, దాన్నే గింజలు అనేసి అంటున్నారు మా వాళ్ళు. డబ్బులకి కావాలంటే ఇటువంటి ఇనుమును అయితే కత్తి రూపంలో తయారు చేసి, లేదంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఇటువంటి గొడ్డల రూపంలో తయారు చేసి అమ్మిన తర్వాత కావాలంటే డబ్బులు ఇస్తారు, లేదంటే మామూలుగా అయితే గింజలు అనేసి అంటున్నారు కదా మన వాళ్ళు, ధాన్యం కానీ సోలు కానీ ఇస్తారు. అది అన్న, ఈ పని నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? అప్పటి నుండి అంటే మా తాతలు ఉండేది కదా, అప్పటి నుంచి నేను చేసుకున్నాను, మా తాత చూసుకొని అది నేర్చుకున్నానండి. అలాగే మీ తాతల కాలం నుంచి నువ్వు నేర్చుకున్నావు? నేను అలా తిప్పుకొని చూసుకుని నేర్చుకున్నానండి. నేను వంశం పరంగా అలా చేస్తూనే ఉన్నావు. అవును. నీకు మొత్తం అన్ని రకాలు చేయగలవా? అన్ని రకాలు చేస్తానండి. అన్ని రకాలు చేయగలవు. అవును. దీన్ని అగ్గిలో కాంగబెట్టి వంచి చివరికి ఈ రూపం వచ్చేదాకా వీళ్ళు ఈ విధంగా కొడుతూనే ఉంటారు. ఇది చూస్తున్నారు కదా, ఈ రూపం వచ్చేదాకా ఇది ఒక కత్తిని అయితే కొడుతూనే ఉంటారు. ఇది చూస్తున్నారు కదా, ఇస్తున్నారు, ఇప్పుడే రెడీ చేశాడంట. సరే కదా, ఇది ఇప్పుడే చేశారు. ఈ రూపం వచ్చేదాకా చేసిన తర్వాత వెదురు బొంగుకి అయితే బిగిస్తారు. ఈ విధంగా వెదురు బొంగును బిగించిన తర్వాత ఒక రాయికి, టీండే రాయికి రాస్తారన్నమాట. ఇలా రాసిన తర్వాత ఆ రాయి యొక్క ఘర్షణ ఏర్పడి ఈ యొక్క కత్తి అయితే వాటికి పదునుగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ప్రాసెస్ ఇదే. మీరైతే కత్తిని పదును పెట్టుకోవడానికి మిషన్లు యూజ్ చేస్తారు, మేమైతే మిషన్లు ఏం కాదు, ఓనుగా చేతులతోనే ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఇందులో చాలా కష్టం ఉందండి. మీరు చూడడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ చాలా కష్టం ఉంటుంది. ఆ బొగ్గుల్ని తయారు చేసుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొట్టడానికి ఒక మనిషి ఉంటే, ఆ యొక్క మిషన్ని తిప్పడానికి ఒక మనిషి ఉంటూనే ఉండాలి. అది వేడవుతుంటేనే ఇక్కడ ఒక మనిషి కొడుతూ ఉండాలి. అంత ప్రాసెస్, అంత కష్టం ఉంటుంది. కానీ వంశం పరంగా ఇతనికి ఉన్న చేతి వృత్తిని అయితే మన వాళ్ళు మానుకోలేకపోతున్నారు. వీళ్ళు పని చేస్తున్నారు కదండి, వీళ్ళకైతే ఆర్థికంగా ఏమి బెనిఫిట్ ఉండదు. కాకపోతే వీళ్ళు అలవాటు అయిపోయారు ఈ పనికి, అందుకనే ఈ పని చేసుకుంటూ ఉన్నారు. రైతుల నుండి వచ్చే కొంత ధాన్యము లేదంటే చిన్న చిన్న డబ్బులు తప్ప వీళ్ళకైతే పెద్దగా అయితే ప్రాఫిట్ ఏమి ఉండదండి. అన్న, ఈ కత్తి నువ్వు రెడీ చేయడానికి ఎంత టైం పడుద్ది? 2 గంటలు పడుతుందండి కత్తి తయారు కావడానికి. మొత్తం ఫుల్ తీస్తే అప్పుడు అది తయారైతే 3 గంటలు పడుతుంది, 2 గంటలు పడుతుందండి. 2 గంటల టైం పడుద్ది. 2 గంటలు పడుతుంది. అవును. ఇది అమ్మితే ఎంత వస్తుంది నీకు? అలాగే 200, 300 వస్తుందండి. 200, 300. ఇనుము నీదే? నాదే అండి. ఇనుము నీదే. ఒక 2 గంటలు కష్టపడి తయారు చేసి ఇచ్చిన తర్వాత 2 గంటలు అంటే ఓన్లీ ఇది చేయడానికి 2 గంటలు పడుతుంది. మళ్ళీ సపరేట్గా ఈ కర్ర బిగించడానికి ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుందా? అరగంట పడుతుంది. ఇది ఒక అరగంట పడుతుంది. అరగంట, ఒక అరగంట పట్టేస్తుందా? ఇది ఒక అరగంట. మొత్తం 3 ఇనుము నీదే. ఇనుము నీదే. ఈ విధంగా రెడీ చేసి ఇవ్వడానికి ఒక 3 గంటల సమయం పడుతుంది. ఇంకా అమ్మితే ఒక 300 వస్తుంది, అంతేనా? చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా మండించిన తర్వాత మంటలో ఈ విధంగా వీళ్ళు కొడుతుంటే ఆ యొక్క ఇనుము కూడా శక్తిని కోల్పోతుంది. కాబట్టి వీళ్ళు ఎలా అయితే అలా వంచగలరు. ఒకసారి కత్తి చేస్తే చూస్తారండి, కనిపిస్తుంది దానికి. అవునవును. ఇది చేస్తున్నారు కదా, ఇది కత్తి రెడీ అయ్యేదాకా మనం అయితే చివరి వరకు చూపిస్తాం. అలాగండి. చూసారంటే తెలుస్తుంది. అవునవును. దీనిలో మోడల్స్ ఉంటాయా? వేరే మోడల్ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఈ బొగ్గుల్ని ఈ విధంగా కప్పడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారు. ఇలాగ సర్ది కప్పుతారు.
అని ఈ ముక్క నుంచే కదా చేసేది మీరు కత్తి? ఈ ముక్కలు అండి కత్తి చేస్తున్నాము. ఈ ముక్క కట్ చేశారండి, దీని నుంచే ఇదిగో చూస్తున్నారు కదా అది ఇవి తయారు చేశారు. ఇంకా ఉన్నాయి. ఇది ఎన్ని అవుతుంది? ఇది ఎన్ని కత్తులు అవుతుంది? ఇది 2 అవుతుందండి. ఇంకా 2? అవునవును, చాలా కష్టపడతామండి ఇప్పుడు చేయడానికి. అవును. చూసారంటే కట్ పేరు ఇలాగి ఇలా కొడితే ఇలా చేస్తే పేరు కత్తి ఇది. అవునవును. ఇంకా రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయిందండి. ఇదిగో చూస్తారు కదా, రెడీ చేశారు మన వాళ్ళు అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వాళ్ళ కష్టం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.